ఇప్పటికీ ఉంది. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా, ఎంత ప్రపంచం చాలా చాలా విశాలమైంది అని మనం చెప్పుకున్నా, ఈ హృదయం మాత్రం ఎక్కడ విశాలంగా ఉండటంలో ఆడదానికి. ఒక పక్కన ఆడది ఎదుగుతున్నా, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినా అది సంకుచిత భావంతో చూసే స్థితిలో ఉన్నారు తప్ప అప్రిషియేట్ చేసే స్థితిలో లేరు. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు, ఎక్కువ శాతం ఉన్నారు. అయితే మన ఆడవాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు చదివిన వాళ్ళు ఉన్నారు. అవును, మరి పెద్ద పెద్ద పోస్టులు చేసి రాజకీయంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దూసుకుపోయి ముందుకెళ్ళిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అందరూ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోరు కదా. మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకు తెలిసే విషయం. అలా చూసుకుంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సగటు మనిషిగా, సామాన్య స్త్రీగా చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో సక్సెస్లు ఫెయిల్యూర్స్ రెండూ ఉంటాయి కదా తల్లి. అయితే ఎవరైనా అలా ఫెయిల్యూర్ అయినప్పుడు చేయూతనిచ్చి, బూస్టప్ ఇచ్చి, మాట వల్ల, వాళ్ళ చర్య వల్ల చేయూతనిచ్చే శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంది. అవును, అందుకని అలా అనిపిస్తుంది. కానీ అంటే మీరు ఇబ్బంది పడింది ప్రొఫెషనల్ రైవలరీ వల్ల కాదు, వ్యక్తిగతంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తిగతంగా మన సొసైటీలో మన బతుకు మనం బతుకుతున్నా, మన ప్రపంచంలో మనం దాన్ని ఉన్నతంగా బతుకుతున్నా, ఏముందిలే సినిమా వాళ్ళను, ఏముందిలే టీవీ వాళ్ళను, ఏముందిలే నాటకాల వాళ్ళను, ఈ నానుడి, ఈ మాట ఎక్కడైనా అనిపించుకోకుండా తప్పలేదు. అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఇలా కాకుండా అలా ఉండుంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసరో ఇంకేదో అయ్యి ఉంటే ఇలా అన్నారు కదా. అప్పుడు ఆర్టిస్ట్ అవ్వడం వల్ల కదా ఇలా అంటున్నారు, ఆడది అవ్వటం వల్ల కదా ఇలా మాట్లాడతారు అనిపించేదే తప్ప, ఆ తర్వాత నా ఆత్మస్థైర్యంతో నేను వాటన్నిటిని బయటికి నెట్టగలిగాను. కానీ మీరు మీ సినిమా ప్రయాణం చూస్తే మామూలు ప్రయాణం కాదండి. మీకు 200 పైగా సినిమాలు, అండ్ అలాగే టీవీ సీరియల్స్, ఇంకా ఒకటి కాదు, రంగస్థల అనుభవం అంతకుముందు, పెద్ద పెద్ద దిగ్గజాలతో నటించే అవకాశం, ఇవన్నీ పెట్టుకుని కూడా మీకు కూడా ఇబ్బందులు అయ్యాయంటే అర్థం కాదు చాలా మందికి. ఇబ్బందులు అంటే అమ్మా, నేను అనేది పరిశ్రమ వల్ల కాదు, టోటల్గా మనం ఒక సొసైటీలో ఉంటాం కదమ్మా, ఎక్కడో ఒక చోట నివాసం ఉండాలా? అవును, ఉంటాం కదా. అవును, అక్కడ అది తెనాలి కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హైదరాబాద్లో ఏదే ఒక ప్లేస్ కావచ్చు. ఒక మనిషి ఎదుగుదలని చూసి అప్రిషియేట్ చేసేదానికంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నారు. కరెక్ట్, ఇది వద్దు అంటాను నేను. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ గురించి కాదు నేను చెప్తున్నది, అందరి ఒక ఫ్యామిలీలో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ రావచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు, కావాలని ఆ భర్తతో దూరంగా ఉండే పరిస్థితులు రావచ్చు, ఉండాల్సిన పరిస్థితులు. నిజంగా సమస్య తెలుసుకొని ప్రోత్సహించకుండా ఆ భర్తని వద్దనుకున్నా, లేదా కొన్ని సమస్యల వల్ల పిల్లల్ని తన కష్టంతో బతికించుకుంటున్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం. అవును, అది నేను మాట్లాడుతున్నాను. అది కరెక్టే. చాలా అది మీరు మదన పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు చాలా విధాల. కానీ ఓవరాల్గా శివపార్వతి గారు, అమ్మా, మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిందా? సంతృప్తిగానే ఉందమ్మా, హ్యాపీగా ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే, మనం నడిచి వెళుతున్నప్పుడు రోడ్డంతా సాఫీగా ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి ఏవో తగులుతుంటాయి కాళ్ళకి, వాటిని నెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ దాని గురించి పెద్ద భూతద్దంలో చూపించి అలవాటు లేదు నాకు. ఎవరు మీకు అండాదండ? అంటే మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చాక, ఇది కొత్త పరిశ్రమ, ఇక్కడ ఎంత నాన్నగారికి ఒక సినిమా తీసిన అనుభవం ఉన్నా కూడా మీకు ఎవరు వెన్నంటే ఎవరు ఉండేవారు? మీతో కూడా ఎవరు ఉండేవారు? నాతో కూడా ఉన్నది మా అమ్మ, మా నాన్నగారే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్. అవును, అది వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తించారు. సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళు నాకు తండ్రి అనుకుంటే తండ్రి, అన్న అనుకుంటే అన్న, గురువు అనుకుంటే గురువు. సంపూర్ణంగా వాళ్ళ అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి నాకు. ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఒకటే అని కూడా నేను చెప్పలేను. బుజ్జమ్మ గారు కానివ్వండి, పరుచూరి గోపాలకృష్ణ గారి మిస్సెస్ బుజ్జమ్మ గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆర్టిస్టుతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించగలిగిన పరిస్థితి నేను ఏర్పరచుకున్నాను. సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చాక నాకు వేషం ఇచ్చిన ప్రతి డైరెక్టరు, ప్రొడ్యూసరు కూడా నన్ను ప్రోత్సహించారని చెప్పాలి కదమ్మా. అవును, నిజమే కదా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నా వైఖరి తెలియదు,
నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా చెడగొడతానో రెండూ తెలియదు. ఒక కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఎంకరేజ్ చేసినట్టే కదా. అది ఎర్రమల్లెలే ఫస్ట్ కదా మ్యామ్ మీది? ఎర్రమల్లెలు ఎర్రమల్లెలే ఎర్రమల్లెలే ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సప్తపరి చేశారు. అది చిన్న వేషాలు అందులో, అంటే 2 సీన్లు 3 సీన్లు ఉండే వేషాలు. కానీ మీకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం శోభన్ బాబు గారితో కలిసి సర్పయాగం. అప్పటికి పరశుర బ్రదర్స్ వాళ్ళు పరిచయం చేయబట్టే కదా మీరు. అసలు వాళ్ళు పరిచయం చేయకపోతే నేను లేనమ్మా, అసలు నేను లేను, నేను ఎవరో తెలీదు. ఇప్పుడు మీరు చెప్పే ఎర్రమల్లెలు సప్తపది కూడా నేను తెనాల్లో ఉండి నా నాటకాలు నేను వేసుకుంటూ నా బిజీలో నేను ఉండి మధ్యలో ఎప్పుడో ఒక 6 నెలలకు 1 సంవత్సరానికో వాళ్ళు పిలిస్తే ఒక వేషం వేసి రావడమే తప్ప ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టింది లేదు. నేనంటూ హైదరాబాదు వచ్చి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం కోసం వచ్చిన అవకాశం ఇచ్చింది మాత్రం పరచూరి బ్రదర్స్. అప్పట్లో మీకు ఇంట్లో కానీ ఎక్స్టెండెడ్ పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు పెద్దలు చాలామంది ఉంటారు, పిన్నులు అత్తలు వాళ్ళందరూ ఎప్పుడు ఆపలేదా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం లేదు? ఆపకపోవడం కాదు, అసలు వాళ్ళకు చిన్న చూపు. ఓహో, నాటకాలు అంటే చిన్న చూపు, సినిమా అంటే ఏదో సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఒక అవును ఆ రోజుల్లో ఉండేది కూడా. ఇది 70-80 దశకాల్లో బాగా ఇంకా ఎక్కువ ఉండేదని అంటూ ఉంటారు. కాబట్టి మీ కుటుంబం ఎలాంటి కుటుంబం శివపార్వతి గారు? బాగా ట్రెడిషనల్గా ఉండేవారా లేక కొంచెం అభ్యుదయ భావజాలం ఉండేవాళ్ళ? అలా ఏం కాదు. అమ్మ అన్ఎడ్యుకేటెడ్, అమ్మకు అసలు ఏమీ తెలియదు. నాన్న చదువుకున్నారు, నాన్న ఆర్టిస్టు, బాగా పాడతారు, బాగా పాడేవారు. ఆయనకి నాటకాలంటే ఇంట్రెస్ట్. అది పూర్తి ట్రెడిషన్, అంత పకడ్బందీగా అలాగా ఏమీ లేదు. ఆమెకు అసలు ప్రపంచమే తెలియదు ఆమెకి. మేము 7 పిల్లలను పుట్టామనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి అమ్మ గురించి గుర్తు చేసుకుంటే. చాలా చిన్న ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా మేమేదో పెద్ద ఎదిగి అంత స్థిరంగా ఉన్న వ్యక్తులమేం కాదు. ఓ చిన్న, అంటే ఉండడానికి ఇల్లు, బతకడానికి చిన్న వనరులు ఉన్న ఫ్యామిలీయే తప్ప వెల్ సెటిల్డ్ అని చెప్పే అంత ఏం కాదు. అలా అనమాట. ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? ఇద్దరు. అండ్ ముగ్గురు బ్రదర్స్. సో అయితే మీరు మొత్తం 5గురికి మీరు అంటే దాదాపు 7గురిలో 2 వెళ్ళిపోయారు. ఎప్పుడు? చిన్నప్పుడే? చిన్నప్పుడు. మేము 5, 3 బ్రదర్స్ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎన్ని జరిగిపోతూ ఉంటాయండి కళ్ళ ముందు, అర్థం కాదు కదా. అవి మొత్తం అంటే దాన్ని జీర్ణించుకునే లోపు ఇంకోటి ఏదో కొత్త సమస్య, సవాలు, పని, ఒత్తిడి, ఇవన్నీ ఎలా జీవితం, మీ బాల్యం, మీ యవ్వనం అంతా అందులోనే కొనసాగిపోయింది. పెద్ద కుటుంబాల్లో ఏముందిలేమ్మా, మాలాంటి చిన్న కుటుంబాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి ఆపలేము. అంటే అది బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మా మదరు చనిపోయి రేపు వచ్చే ఫిబ్రవరికి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్. అయితే సమాజం ఎలా ఉంది అంటే డబ్బు వల్ల మనసు ఎదగదు, డబ్బుతో సంబంధమే లేదు. మనిషి ఎదగాలి, మనసు ఎదగాలి. దానికి ఏమి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, కోట్లు, డబ్బులు, ఎకరాలు, పొలాలు అక్కర్లేదు. మనసుకు పదును పెడితే చాలు. అయితే ఆ మనసుకు పదును పెట్టడం చాలామంది మర్చిపోయారు. అమ్మకి 3 కొడుకులు ఉండి కూడా ఆమె దాన్ని ఏమంటారు, అంతిమయాత్రలో ఆమెకి సంబంధించిన సంస్కారాలు చేయటానికి 2 కొడుకులు రాలేదమ్మా. అలా ఎలా జరిగింది అసలు? రాలేదు. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ వరలోకి ఇరుక్కుపోతారు కొంతమంది మగవాళ్ళు. ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని మా మదర్కి ఆ కార్యక్రమాలు చేయలేదు. నా లాస్ట్ దూరంగా ఉంటారా వాళ్ళు బాగా? అంటే అమ్మ బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటారు, మా సిస్టర్ అక్కడ ఉంది, అక్కడ నా దగ్గర ఉండేవారు. బ్రదర్స్ రాని బ్రదర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఒక బ్రదరు. నుంచి రావడానికి కూడా ఇబ్బంది. వాళ్ళు ఏదో ఇతర దేశాల్లో ఉన్నట్టు. ఇతర దేశాల్లో ఉన్నా ఈ మధ్య వస్తున్నారు అందరూ, కానీ ఇక్కడే ఉండి రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం. వచ్చారు, కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి సమయం సరిపోదు. అంటే ఇప్పుడు 9 రోజులు కార్యక్రమం చేయాలి కదమ్మా, 13 రోజులు. మనిషి చనిపోయిన దగ్గర నుంచి 13 రోజులు ఆ కార్యక్రమం కొడుకులు చేయాలి కదా. ఆ కార్యక్రమం చేయడానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉండలేము అని చెప్పి ఆగిపోయాడు ఒకడు, మా లాస్ట్ బ్రదరు. అమ్మకి వాడంటేనే ప్రాణం, వాడంటే పంచప్రాణాలు. అలా కొట్టుకులాడుతుండేది.
అయితే నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా మీద సింపతి చూపించుకోవడానికి లేకపోతే నా ఫ్యామిలీలో ఇంత జరిగిందని చెప్పడానికి కాదమ్మా. ఇవాళ సమాజంలో 90% అలాగే ఉన్నారు. 90% తల్లిదండ్రుల పట్ల అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు. అది తప్పు, అది ద్రోహం. బయటకు వచ్చినప్పుడు మనం చక్కగా నీట్గా అలంకరించుకొని చాలా ఖరీదైన మనుషుల తిరిగినంత మాత్రాన ఖరీదు అవరు. ఖరీదైన పనులు చేయాలి, విలువిచ్చే పనులు చేయాలి, మన విలువను పోగొట్టుకోకూడని పనులు చేయాలి. మన మోరల్స్, మన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడు పదిలంగా కాపాడుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం కదా అమ్మా. అందుకు నేను ఈ విషయాన్ని మీకు రివీల్ చేశాను. లేదు, చాలా బాధాకరమైన విషయమే. ఒక సోదరిగా మీరు అమ్మకి కూతురుగా, అలాగే ఈ అన్నలే కదా మీకు ఇద్దరికి తమ్ముళ్ళకి అక్కగా మీరు చాలా బాధపడి ఉంటారు. మరి దెబ్బలాడారా వాళ్ళతో? ఎందుకు రాలేదని? ఎందుకు చేయలేదు? అందరూ వచ్చారు. అదే ఎందుకు రాలేదంటే ఆ కార్యక్రమాలకి ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళకి టైం లేదు. ఇప్పుడైతే గబగబా చేసేసి వెళ్ళిపోతాం, కానీ ఓ 13 రోజులు ఇక్కడే కూర్చోవాలంటే కుదరదు. వాళ్ళ ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి, వాడి మనసుకు ఒప్పుకోవాలి, వాడికి టైం కుదరాలి, అలా అన్నమాట. పాపం లాస్ట్ మినిట్ వరకు అమ్మ వాడి కోసం అలమటించింది, అది నాకు తెలుసు. ఇంకా నేనైతే ఇంకొక 5 నిమిషాల్లో మరి ఇది ఎవరితో చేయించాలి? పెద్ద కొడుకు చేయట్లేదు, చిన్న కొడుకు చేయట్లేదు, మధ్యలో ఇంకో తమ్ముడు ఉన్నాడు, రెండో తమ్ముడు, మా తమ్ముడు. వాడు కూడా కాదు అంటే వాడు ఒంగోలులో ఉంటాడు. మా బంధువులందరూ 200 మంది ఫ్యామిలీస్ ఒంగోలులో ఉన్నారు. ఒకవేళ వాడు కూడా కొద్దిగా అడుగు వెనక్కి వేస్తే హైదరాబాద్ తెచ్చుకొని జమున గారి కూతురులాగా నేను కూడా మా అమ్మకు అలా చేద్దాం అనుకున్నాను. అయితే అవకాశం నాకు ఇవ్వకుండా వాడు చేసేసుకున్నాడు. అదొకటి సంతోషం. అలా అనమాట. చాలా భారాన్ని మీరు చిన్నప్పటి నుంచి ఇలా చాలా విషయాలు మింగేసి ఉంటారు ఎక్కడికక్కడ. మీరు తప్పదమ్మా, జీవితంలో ఎప్పుడు వడ్డించని విస్తరి కాదు జీవితం. విస్తరి సరిగా వేసుకోవాలి, దాంట్లో వడ్డించుకోవాల్సిన వస్తువులు కూడా జాగ్రత్తగా వడ్డించుకోవాలి. అన్నీ కలిపి కొప్పేసాం అనుకోండి, మనకు ఆకలి వేయదు. జీవితం కూడా అంతే కదా తల్లి. అవును. అట్లాగే నేను చెప్పేది నా కష్టం గురించి నేను చెప్పట్లేదు సుమా. జనం బయట అంతా ఎలా ఉన్నారంటే 90% ఇదే పరిస్థితుల్లో ఇదే పంధాలో నడుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చేది వాళ్ళే, చనిపోయిన తర్వాత దుర్మార్గంగా చూసేది కూడా వాళ్ళే. అవును. అలా చేయొద్దని 2 చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను. మనిషి జన్మకి సార్థకత మన ధర్మాలు మనం పాటించినప్పుడే. అవును. అవి పాటించకపోతే మనిషి అని చెప్పడానికి అర్హత ఎవరికీ ఉండదు. అందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మని, నానమ్మని. వేషాలు కూడా అన్నీ అమ్మ వేషాలు, నానమ్మ వేషాలు. ఒక తల్లి ఆర్ద్రత, ఒక తల్లి హృదయం పర్సనల్గా చవి చూసిన దాన్ని, పాత్రల ద్వారా మరింత వైడ్గా చూసిన దాన్ని. అందుకని చెప్తున్నాను, ఎవరైనా నా మాట, ఎవరైనా ఒక్క మాటైనా అలా మనసుకు తాకితే నేను చాలా సంతోషపడతాను. చాలా గొప్ప మాట, అవసరమైన మాట చెప్పారు. అవునమ్మా. శివపార్వతి గారు, అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇంకా వరుసగా మీకు వర్క్ ఉండేదా? ఆ టైంలో షూటింగ్లకి మీ వెంట ఎవరు ఉండేవారని, అంటే అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికే నాన్నగారు లేరు. నాన్నగారు వెళ్ళిపోయారు. అసలు నేను సినిమా ఆర్టిస్ట్ అయ్యాక నాన్న చూసుకోలేదు. మీరే అయితే మొత్తం ఆల్మోస్ట్ కొడుకుగా, కూతురుగా, పెద్ద కొడుకు మీరే ఇంటికి అలా నడిపించారు, జరిపించారు మొత్తం. అప్పుడు భయం వేసేది కాదు శివపార్వతి గారు మీకు? భయం వేసేది కాదు. ఎందుకంటే ఇది ఒక పురుషాధిక్య సమాజం, ప్రపంచం, సినిమా ఇండస్ట్రీలో మరింతగా. అండ్ ఆడపిల్లలకి అందులో మీలాగా చాలా అందంగా రూపవతంగా. నువ్వేదో ప్రేమతో అన్నిసార్లు లేదు, ఇప్పటికే లక్షణంగా కళకళలాడుతున్నారు మీరు నానమ్మ అయ్యాక. అప్పుడు ఇంకా ఎంత బాగుండేవారు. మీ సినిమా చూస్తే అఫ్కోర్స్ అర్థం అవుతుంది. కానీ అప్పుడప్పుడే లోకంలోకి అడుగు పెడుతున్న శివపార్వతి గారికి ఎలా ఉండేది? అమ్మో వీళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటారా, ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా ఎక్కువ నాకేసి చూస్తున్నారు, భయాలు ఉంటాయి కదా? డెఫినెట్గా ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. బట్ ఆ భయాలు నన్ను ఎప్పుడు భయపెట్టలేదు. నా భయమే అది. అవతల వాళ్ళని చూసి భయపడటం అనేది నా వంతు, కానీ వాళ్ళెవరూ నన్ను భయపట్టలేదు. వాళ్ళకి తెలుసమ్మా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అని తెలిస్తేనే వాళ్ళంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు, లెజెండ్స్ అయ్యారు. అవును.
పెద్ద సినిమాలు చేయగలిగారు, కొన్ని వందల మందికి వేల మందికి ఉపాధి వాళ్ళే కాగలిగారు. కరెక్ట్. అవును. పనికిమాల విషయాల మీద మనసు పెట్టుంటే వాళ్ళంత పెద్దవాళ్ళు అవరమ్మా. అవును అని నా నమ్మకం. అది చాలామంది ఇది విశ్వసించరు, నమ్మరు. నా నోటితో నేను చెప్పే మాటని ఆవిడ అలాగే చెప్తుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అని ఉట్టి మాటలు అనుకుంటారు. కాదమ్మా, నిజమైన మాటలు. నేను అవకాశం ఇస్తే మీరు వేరే టాపిక్ మాట్లాడతారు కదా అమ్మా. అంటే మీరంటే మీరు కాదు, ఎవరైనా ఎదుట ఉన్న వ్యక్తి అవకాశం మనం ఇచ్చినప్పుడు వేరే టాపిక్ మాట్లాడతారు. అవకాశం నేను ఇవ్వనంతకాలం మాట్లాడరనేది నా ఉద్దేశం. మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది. అంటే మీరు జరిగిన విషయాలు, మనం వినే విషయాలు కూడా అవతల వాళ్ళు అవకాశం ఇవ్వబట్టే చాలా విషయాలు జరుగుతాయి అంటున్నారు, అంతే కదా? ఆ అవకాశం వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదని నేను అంటలా. అది కాదు, సమాజంలో ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అవును. ఇప్పుడు ఒక పర్స్ పడిపోయింది అనుకోండి రోడ్డు మీద, ఫస్ట్ మనం పర్స్ తీస్తాం. అవును. అందులో వాల్యుబుల్స్ చాలా ఉంటాయి, ఏటీఎం కార్డులు, డబ్బులు, అన్నీ ఉంటాయి. సంస్కారవంతుడు ఏం చేస్తాడు, వీడి నెంబర్ ఏమన్నా ఉందా అని చూసి, బాబు ఈ పర్స్ పోయింది బాబు, ఈ నెంబర్ ఈ పర్స్ మీదే అని చెప్తాడు. కాకపోతే వేరే మనిషి అనుకోండి, ఆ నెంబర్ మాత్రం తీసి తొంగలో తొక్కేసి మిగతావన్నీ తీసి జేబులు వేసుకుంటాడు. ఇప్పుడు తప్పెవరిదంటారమ్ముడు? అంతే కదా, చెప్పండి. అంత బలమైందే అవకాశం కూడా. ఇప్పుడు కాకపోతే 10 అవకాశాలు రావచ్చు, 9 పోయి 1 రావచ్చు, పోతాయి. అలా మనం వేరే తోవలోకి వెళ్ళకపోతే అన్ని అవకాశాలు వస్తాయా అంటే రాకపోవచ్చు. ఓర్పు ఉండాలి, మనకి ఓర్పు ఉండాలి. బహుశా మీరు అన్నట్టు అదే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీరు సప్తపది, ఎర్రమల్లెలు అవన్నీ పాత్రలు వేశాక కూడా మీరు అన్ని 200 సినిమాల ప్రయాణం మీరు కొనసాగింది. అంటే ఖచ్చితంగా మీ మీద మీ రంగస్థల అనుభవంతో పాటు మీకుండే ఆత్మస్థైర్యం కూడా చాలా కలిసి వచ్చింది కదా. అందులో పరుచూరి బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేసేవారు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా సినిమాలో పాత్రలు ఆఫర్ చేశారా మీకు? ఎలాగా? సప్తపది, సర్పయాగం అప్పుడు ఆయనే డైరెక్టర్ గారమ్మా. గోపాలకృష్ణ గారి డైరెక్షన్ దానికి, రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్. కొంచెం నాయుడు గారే భయపడ్డారు, కొత్త వాళ్ళు గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే, లేదండి మనం అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు పాత వాళ్ళు అవుతారు అని చెప్పి ఒప్పించి అవకాశం ఇచ్చింది మాత్రం పరచూరి బ్రదర్స్ ఇద్దరు కూడా. సో నాయుడు గారు కూడా ఒక సీన్ చేశాక, ఒకరోజు షూటింగ్ జరిగాక ఆయన ఉండి, నువ్వు చక్కగా రోజు ఇలా చక్కగా రెడీ అవ్వాలి, హెయిర్ డిస్టర్బ్ అవుతుందా, మేకప్ డిస్టర్బ్ అవుతుందా అన్నీ చూసుకోవాలి, కాన్సన్ట్రేషన్ అంతా క్యారెక్టర్ మీద పెట్టు నువ్వు అని చెప్తుండేవారు ఆయన. ఎటువంటి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అమ్మా ఆయన. మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు? బెదిరించవచ్చు కదా, అది నేను అన్నది ఇందాక. మాకు భయం ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు మనం భయపెట్టలేదు అంటే దాని అర్థం అదే. రామానాయుడు గారు ఏంటి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చారని ఒక మాట అంటే ఫేడ్ అవుట్ అయిపోతాం. ఎప్పుడూ అనలేదు. శోభన్ బాబు గారు ఆయన అప్పటికే చాలా చాలా గొప్ప అందగాడని ప్రపంచవ్యాప్తంగా అందరూ, తెలుగు వారందరికీ అభిమాన నటుడు. మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో? అబ్బో, అది చెప్పాలంటే అది ఒక అందమైన కథమ్మా. నేను వచ్చినప్పుడు మానవుడు దానవుడు సినిమాని స్కూల్ ఎగ్గొట్టేసి, అంటే నేను చదివిందే 7th అనుకోండి, అది కూడా ఆరాకొరగా వెళ్ళేదాన్ని స్కూల్కి. 2 దెబ్బలు తిని, తిట్లు తిని వెళ్ళేదాన్ని. అక్కడ తిట్లు తిని బయటకు వచ్చేదాన్ని. ఆ పరిస్థితిలో మానవుడు దానవుడు సినిమాకి ఒక 21 సార్లు వెళ్ళానమ్మా. 21 టైమ్స్. ఎందుకు అంటే ఇది నిజంగా కొంచెం ఎగ్జాగరేషన్ అనుకుంటారు మీరు. అణువు అణువున వెలసిన దేవా అనే ఒక సాంగ్ మీకు గుర్తుంది కదమ్మా. ఆ సాంగ్ అంటే నాకు పిచ్చమ్మా. సో అణువు అణువున పాట మీకు ఫేవరెట్ పాట? నాకు చాలా ఇష్టం అయ్యేది. అప్పుడు నాకు ఎంతమ్మా, చిన్న వయసు, నాకు 7th అంటే 11 ఏళ్ళేమో అంతే. నాకు చాలా ఇష్టం అయ్యేది అది. ఇప్పట్లాగా యూట్యూబ్లు మళ్ళీ పెట్టుకొని వినడానికి అవకాశం లేదు కదా, అందుకని ఆ పాట వినటం కోసం అన్నిసార్లు వెళ్ళాను నేను. తర్వాత శోభన్ బాబు గారిని ఒకసారి ఎప్పుడైనా చూడటం అవుతుందా లేదా అని నాటకాల్లోకి వచ్చాక, నాటకాలు వేస్తున్నప్పుడు అనిపించింది ఒకసారి, ఎలా మనకెలా కుదురుతుంది శోభన్ బాబు గారిని చూడటం, అవన్నీ పిచ్చి కళలు, అట్లాంటి కళలు కనకూడదు అని తిడుతుండేవారు నా ఫ్రెండ్స్. కానీ ఆ శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేస్తున్నానని అనిపించినప్పుడు ఇది కళ నిజమా
అనుకుని నన్ను నేను ఇలా తట్టుకున్న రోజు ఉంది. బా, నిజంగా అమ్మ, మీరు చెప్పండి, అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అమ్మో, అసలు వినడానికే అసలు ఒకలాగా ఒక డ్రీమ్ లా ఉంది కదా. ఫెయిరీ టేల్. ఎస్ ఎస్. టికెట్ మా అమ్మ ఇచ్చిన డబ్బులు టికెట్ సరిపోక 75 పైసలు అమ్మ అప్పుడు టికెట్. 75, ఒక్కోసారి 5 తగ్గేది, 10 రూపాయలు 10 పైసలన్నా తగ్గేది. వాడికి ఏవో కబుర్లు చెప్పి రోజు వస్తున్నాను కదా రేపు ఇస్తాను ఈ 10 రూపాయలు 10 పైసలు అని చెప్పి టికెట్ తీసుకుంటే వాడు జాలిగా చూసి టికెట్ చేతిలో పెట్టేవాడు. రాను రాను వాడు టికెట్ లేకుండా పంపించే స్థితికి వచ్చాడు. మీ అభిమానం తట్టుకోలేక టికెట్ లేకుండా ఏంటి పిచ్చి అని అలా అసలు పోను వెళ్ళి కూర్చోని పంపించేవాడు. ఆ చేతిలో 4 వేరుశెనక్కాయలు నువ్వుండ్లో పెట్టుకొని అది చూస్తూ, ఆ సాంగ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ లంగాకి ఈ తడంతా తుడిచేసుకొని అక్కడ జరుగుతుంటే ఇలా కళ్ళు ఒత్తుకొని ఏడ్చేదాన్ని. ఆ ఫీల్ ఏంటో తెలిసేది కాదు. అలాంటి నేను శోభన్ బాబు గారిని ఇలా ఇంత డిస్టెన్స్లో చూసినప్పుడు, ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా చెప్పండి. థ్రిల్లింగ్ 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 అలా అనమాట. సో ఫస్ట్ డైలాగ్ ఏంటి మీరు శోభన్ బాబు గారితో? ఫస్ట్ డైలాగు ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ ఉంది కదమ్మా ఈఎస్ఐ దగ్గర, ఆ హాస్పిటల్లో ఆ షాట్ పెట్టడం కూడా నా టైంకి అది బ్యాడ్ అనుకోవాలో గుడ్ అనుకోవాలో నాకు తెలియదు. చక్కగా ఇలా కెమెరా స్టాండ్ చేసి పెట్టి చెప్పిన కాదు. ఈ ఒక స్టేర్ కేసు నుంచి ఎక్కి ఆ స్టేర్ కేసు నుంచి దిగి ఆయన్ని ట్రేస్ చేసి పట్టుకొని, నా బిడ్డని మీరు ఎలాగైనా బతికించాలి డాక్టర్ గారు, ఎన్ని కోట్లైనా పర్వాలేదని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటానని నేను పరిగెడుతూ చెప్పే డైలాగ్ అది. ఆ డైలాగ్ నేను ఎక్కడో ఆగిపోతున్నాను ప్రతిసారి. ఆగిపోతుంటే అన్ని లైట్లన్నీ ఆపేశారు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఆయన దగ్గరికి పిలిచి ఇలా షోల్డర్ మీద చేయి వేసి, ఏది ఫ్రీగా ఇచ్చిన టికెట్తో సహా నేను వెళ్ళి చూసి వచ్చిన శివపార్వతిని ఆయన ఇలాగా షోల్డర్ మీద చేయి వేసి, ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా నువ్వు అన్నారు. తెలియదండి, పరిగెడుతుంటేనేమో ఇది గసొస్తుంది, మీరు అనేది నాకు ఊహించలేకపోతున్నాను, భయం వేస్తుంది, డైలాగ్ మర్చిపోతున్నాను అని. అంటే ఇక్కడ ఒక అక్షరం పోయినా ఎవ్వరు ఇక్కడ అదే అక్షరం పలకలేదని అడిగే షాట్ కాదు ఇది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ బిడ్డకి బాగాలేదు, డాక్టర్ని ప్రాధాయపడుతున్నారు, మీరేం చెప్పాలో చెప్పేసేయండి అన్నాడు. ఇంకా తర్వాత ఒకటే షాట్లో ఓకే అయిపోయింది అది. అబ్బా, ఏం చెప్పారు చెప్పరా ప్లీజ్? అదే చెప్పాను అక్కడ. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ వెంటబడి పరిగెత్తుకుని వెళ్ళి, ఎన్ని కోట్లైనా ఇస్తాను డాక్టర్ గారు, నా బిడ్డను బతికించండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు అంటుండగా షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ అవ్వగానే నాగేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు ఫస్ట్. ఆయనంత మహానుభావుడో చెప్పండి. ఆయన అసలు ఆయన నా నుదురు మీద ముద్దు పెట్టేసుకొని ఎంతో తబ్బిబ్బైపోయి, ఎంత మంచి ఆర్టిస్ట్ నాయుడు గారు అంటే ఉట్టిదే. వాళ్ళు చేసిన క్యారెక్టర్లో నేను ఏముంది అక్కడ చేసింది చిన్న షార్ట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మొక్క ఎదగడానికి రోజు నీరు పోయటము, దాన్ని కాపాడటం ఎంత పదిలంగా మనం చూస్తామో, ఒక ఆర్టిస్ట్ ఎదుగుదలకి అటువంటి మహానుభావులందరూ కూడా చక్కగా వాళ్ళ